విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సూపర్ హిట్ అయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత రికార్డుల్ని బ్రేక్ చేసి గిన్నిస్ రికార్డు సాధించామన్నారు. విశాఖ డిక్లరేషన్ పేరుతో యోగా విషయంలో ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. గంజాయి డ్రగ్స్ మత్తులో ఆడబిడ్డల జోలికొస్తే అలాంటి వారికి అదే ఆఖరి రోజు అవుతుందనే భయాన్ని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 11వ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే, దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు. అందులో తెల్లవారుజాము 2 గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి, సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు, రారు కూడా. మనం తీసుకొచ్చినా బలవంతంగా తీసుకొచ్చినా రారు. అలాంటిది 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది. ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు. 175 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే 12 లక్షల లొకేషన్స్, 10 కోట్ల మంది భాగస్వాములయ్యారు. ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం. అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. కాఫీ టేబుల్ బుక్ తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ కింద ఎట్లా తీసుకుపోవాలనో లాజికల్గా తీసుకెళ్తాం. అదే సమయంలో ఒక వీడియో కూడా తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలనో ప్రమోట్ చేస్తాం. ఇంటర్నేషనల్గా, నేషనల్గా, లోకల్గా చేస్తాం. ఇంకొక పక్క విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం. 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్. ఆ డిక్లరేషన్లో మనం ఏమి చేయగలుగుతాం? యోగా అధ్యయన పరిషత్ ఉంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 87లో మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఒక యోగా అధ్యయన పరిషత్ని క్రియేట్ చేశాం. ఇక్కడ అది కూడా బైఫర్కేషన్ చేయలేకపోయాం. ఇమ్మీడియట్గా ఒక యోగా అధ్యయన పరిషత్ తీసుకొస్తాం. కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, గంజాయి, డ్రగ్, ఇంకొక పక్కన నేర ప్రవృత్తి ఉండే కొంతమంది, వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాం, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇది అలవాటు అయింది. ఇంకా మీకు అందుకని సోషల్ మీడియాలో వేయడం, అలవాటు చేసుకోవడం, వాట్ నాన్ సెన్స్. 3 years ఆడబిడ్డల పైన ఏంటి అత్యాచారాలు ఏంటి? కుప్ప లాంటి కాన్స్టిట్యూన్సీ చెట్టు గడ్డేసి కొట్టడం ఏంటి? డబ్బులు ఇవ్వలేదని, అప్పు కట్టలేదని. ఎక్కడికి పోతున్నాం ఇవన్నీ? అంటే ఇవన్నీ 5 ఏళ్లలో అలవాటు అయిపోయి ఆ భయం పోయింది. ఇంకా వీళ్ళు మానసిక స్థితికి మారలా, వాళ్ళకుండే మెంటాలిటీ. అందుకే నేను పదే చెప్తున్నా, మర్యాదగా చెప్తా, ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, కొట్టేటప్పుడు మాత్రం గింగు తిరిగేటి కొడతాం. మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకూడదు, బయట రాకూడదు. అవి కూడా జరిగి చూస్తాం. నా ఒకటే ప్రజాహితం, పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్, కమ్ వాట్ మే. తీవ్రవాదుల పైన ఎందుకు పోరాడాను? నువ్వు కుర్రాడు, నీకు అప్పటికి తెలియదు. ఎందుకు పోరాడాను నేను? నాకేం వ్యక్తిగత విరోధమా? నా ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాను కదా. ఎందుకు? సిద్ధాంతపరంగా, పబ్లిక్ సేఫ్టీ కోసం. ఎందుకు ముఠా నాయకులపైన పోరాడాను? ముఠాలు అడిచేశారు కదా. ఇప్పుడు ఏమున్నాయో రాయలసీమల ముఠాలు, సోఫిస్టికేటెడ్ ముఠాలు వచ్చాయి, సెటిల్మెంట్ ముఠాలు, అది వేరే విషయం. అదే మరి కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను. రౌడీలు అనేవాళ్ళు లేకుండా చేశామా?
రాష్ట్ర బహిష్కరణ చేశారు రౌడీల్ని. ఇది ఇప్పుడు చేయడం కాదు, 30 ఏళ్ల ముందు చేశాం. మళ్ళీ అది ఆ పరిస్థితి వస్తుంది. నేను మర్యాద చెప్తున్నా, బీ ఇన్ లిమిట్స్, యూ డూ యువర్ డ్యూటీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. కానీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నా ఇష్ట ప్రకారం నేను చేస్తాను